ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారాన్ని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు ఫ్యాన్స్ నర్స్ ని కలిసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు తీసుకుంటోన్న చర్యల గురించి వారు వివరించారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు మరి తీసుకురావడం జరిగింది. 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయటం అంటే అనితర సాధ్యం. ఎందుకంటే ఇది మనం రాజధాని ఏర్పాటు చేసుకున్న ప్రాంతం విలువైన భూములు ఉన్న ప్రాంతం. అంతమంది రైతుల్ని ఒప్పించి మెప్పించి మరి దాన్ని తీసుకురావడం అనేది మరి ఆయన చాకచక్యతకి, పరిపాలనకి నిదర్శనం. అక్కడ రాజధాని నిర్మాణానికి గతంలో నిర్మాణాలను సైతం తొలగించిన వైనం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ మరి ఆంధ్రలో జీవనాడి పోలవరం అంటున్నారు. మనలో చాలా మంది పోలవరం కడితే మనకేం వస్తుంది అనుకుంటారు. పోలవరం ఆ ప్రాంత వాసులకే కదా. రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలు తీవ్రతరం అవుతాయి. వృధాగా 1000 నుంచి 1200 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తా ఉన్నాయి. మరి దిగువ ప్రాంతమైన మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కరోజుగా ఇవన్నీ కూడా సద్వినియోగం అవుతామని మేము కూడా భావించడం లేదు. ఈరోజు మనం ఒక మొక్క నాటితే అది ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. రాజకీయ రీహాబిలిటేషన్ కింద కాదు, ఆయన సమర్థతని కూడా గుర్తించి ఈరోజు ఎన్డీఏ కూటమి వారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారిని మొన్న మీరు ఏదైతే గొప్ప మ్యాండేట్ ఇచ్చి ఆశీర్వదించారో అదే స్ఫూర్తితోటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ, రాజేంద్ర ప్రసాద్ గారి వరుస సంఖ్య 1, దానికి ఎదురుగా 1 అనే ఒక గీతను మాత్రమే గీయాలి. రోమన్ అంటే గీయకూడదు. 1 పక్కన చుక్క పెట్టకూడదు, 1 పక్కన కామా పెట్టకూడదు, 1 పక్కన టిక్కు పెట్టకూడదు. లేదా ఖాళీ గడిలో 1 ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎదురుగా టిక్కు పెట్టకూడదు. 1 అనే ఒక గీత గీయాలి. అలాగే వారు పోలింగ్ ఆఫీసర్స్ ఏదైతే మరి పెన్ ఇచ్చారో దాన్ని మాత్రమే వాడాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి మీ అందరూ గెలిపించవలసిందిగా మీ అందరినీ ఈ సభాముఖంగా ప్రార్థిస్తాను.